కాదా? Okay, we are having many interviews after the 4th year. Srinu, interview లో ఏం చేస్తావు? నిద్రపోతా. నీలాంటి వాళ్ళ కోసమే. So we are going to have a skit now. Enjoy. Please enjoy. ఈసారి కొంచెం డిఫరెంట్ ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నా. అదేనండి నేను చూస్తున్నాను, కొత్తగా ఎవరైనా వస్తే బాగుంది. సరే ఫస్ట్ క్యాండిడేట్ పిలువు. ఫస్ట్ క్యాండిడేట్ వంశీ. హలో బాబు, ఫైల్. పేరేంటమ్మా? రాజు. కమ్మగేన్. హలో హలో, ఎక్కడికి ఎక్కడికి? మీరే కదా సార్ మళ్ళీ రమ్మన్నారు. వినపడక కమ్మగేన్ అన్న. కూర్చో కూర్చో. రెజ్యూమే 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 అయ్యా రెజ్యూమే బాగా తెచ్చావు బాగా తెచ్చావు. పోలే అదిరిపోలే. పోయింది పోయింది. బాగా డస్ట్బిన్ లో ఇంకా బాగుందిరా పేపరు. సరే క్వశ్చన్ స్టార్ట్ చేద్దామా? ఓకే సార్. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్? సార్ మీకు పవర్ ప్లాంట్ నచ్చినాయో కానీ మీకు షర్ట్ కేక సార్. చాలా థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్ చాలా థ్యాంక్స్. రాజు గారు వాడు మీకు బిస్కెట్లు మీరు ఆగండి, నేను మాట్లాడుతున్నా కదా, మీరు కామ్గా ఉండండి కాసేపు. సరే మై సెకండ్ క్వశ్చన్ ఈస్? సార్ మీ ప్యాంటు సూపర్ సార్. చాలా థ్యాంక్స్ అమ్మా, మొన్న అత్తగారు మా పెళ్ళికి పెట్టారు. మీ పేరేంటమ్మా? నా పేరు రాజా, బిస్కెట్ రాజా. అనుకున్నా. సరే వెళ్ళమ్మా, జాబ్ వచ్చినట్టేనా సార్? నువ్వు నేను చూసుకుంటా కాదు, నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు. Thank you, sir. పో అక్కడ పో. అటెండర్ సెకండ్ క్యాండిడేట్ పిలవండి. సెకండ్ క్యాండిడేట్ అమలేష్. ఏడి వాడు ఇంకా రావట్లేదు. అటెండర్ ఫైల్ తెచ్చి అమ్మా. మీరు మళ్ళీ పడుకున్నారండి లేపు లేపు బాబు. బాబు నిద్ర అయిపోయిందా ఇంకా ఉందా? నిద్ర వదిలిందా ఇంకా ఉందా? వదిలేసిందా? ఓకే క్వశ్చన్ స్టార్ట్ చేద్దామా? నాకు నిన్ను చూస్తుండే క్వశ్చన్ అడగబుద్ధి కావట్లా, అడిగినా వేస్ట్ చెప్పాలని అర్థమైపోయింది. సరే నీ హాబీస్ ఏంటి? ఫస్ట్ హాబీ స్లీపింగ్. ఫస్ట్ హాబీ స్లీపింగ్. ఓకే. సెకండ్ స్లీప్. అంటే బాడీ లాంగ్వేజ్. ఏంటంటే అంటే బాడీ లాంగ్వేజ్ కూడా స్లీపింగా? అబ్బో ఇటు మళ్ళీ పనుకున్నాడు. రే బాబు వచ్చిందిలే. స్టేషన్. అయ్యా స్టేషన్. సరేరా, మీకు మా కంపెనీలో జాబ్ ఇచ్చేసావురా. జాబ్ ఇచ్చారా? అనుకో అనుకో. వచ్చిందా? అనుకో వచ్చింది. ఏం చేస్తారు మా కంపెనీలో? మార్నింగ్ 8 వస్తే స్లీప్. రాంగా స్లీపా? ఆఫ్టర్నూన్ తినేసి స్లీప్. నేను చెప్తా ఇంటికి వెళ్ళి కూడా స్లీప్. నీకు అది కాక నీకేమైనా వచ్చామ్మా? ఇంకేం రాదు. సరేరా, నీకు ఇచ్చేసాం జాబు. మా కంపెనీ గురించి ఏమైనా అడగాలంటే అడుగు. కమర్షియల్ యార్డ్లో 8 to 5 స్లీపింగ్ అన్నారు. సారీ 8 to 5 వర్కింగ్ అవర్స్ అన్నారు. స్లీపింగ్ అవర్స్ ఏం లేవా? మా ఆఫీస్ లో అలాంటి ఎందుకుంటే స్లీపింగ్ అవర్స్ లేవా? లేవు. రెస్ట్ లేవు. ఓకే మీ జాబ్ నేను చూస్తాను. జాబ్ చూస్తావా? ఇంటర్వ్యూ చేస్తున్నా నేను చేస్తున్నానా? దబాయిస్తావేంది అసలు? ఇంక లేదు. జాబ్ రమ్మని వచ్చాను. స్ట్రైట్ కి లెఫ్ట్ తీసుకో, రెస్ట్ రూమ్ ఉంటది, పండుకో. నీకు జాబ్ ఇవ్వాలనిపిస్తే వచ్చి లేపుతా. ఓకేనా? స్ట్రైట్ స్లీపింగ్ హాల్ లేపుతారా? ఖచ్చితంగా. గుడ్ నైట్. గుడ్ నైట్.
ఏంట్రా గారు ఇలాంటి వాళ్ళు వస్తున్నారు? ఏం చేస్తామండి. సరే నెక్స్ట్ క్యాండిడేట్. అజయ్. గివ్ మై రెజ్యూమే. ఏం డిపార్ట్మెంట్ అమ్మా? కంప్యూటర్ సైన్స్. రావు గారు మీ తాలూకా వస్తున్నాను. వాట్ ఈస్ క్వశ్చన్ అడుగుదామమ్మా? ఓకే స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్. వాట్ ఈస్ సి లాంగ్వేజ్? సి లాంగ్వేజ్ గురించి చెప్పు. సి లాంగ్వేజ్ అంటే మీకు తెలుసా సార్? తెలుసమ్మా. ముందు వచ్చు సార్. ఏదో వస్తా చెప్పు. ఏం తెలుసో చెప్పు సి గురించి. సి అంటే నథింగ్ బట్ సి, బాగా చూడు అని. మరి సి ప్లస్ ప్లస్ అంటే? సి ప్లస్ ప్లస్ అంటే సి పక్కనే ఉంది ప్లస్లు, అంటే జూమ్ చేసి చూడాలి. వీడికి బాగా వచ్చేసింది సి, అర్థమైపోయింది. జావా గురించి ఏమైనా తెలుసమ్మా? జావా అంటే ఏముంది సార్, పొద్దునే మా బామ్మ కాసుకొని తాగుతుంది. తాగేస్తావు కదా? నేను కూడా తాగుతాను. నాకు మీ నెక్స్ట్ క్వశ్చన్ కూడా తెలుసు. ఏ పేపర్ లీక్ చేసావా? లేదండి. చెప్పమంటారా? చెప్పమ్మా. జావా ప్లస్ ప్లస్. అంటే జావా ప్లస్ ప్లస్ అంటే పొద్దున మిగిలిన జావని సాయంత్రం రాసుకున్నాను. మాకు అలవాటు కానీ వెళ్ళిపో. సరే కానీ నిన్ను క్వశ్చన్ అడిగి తెలుసుకున్నావమ్మా. రావు గారు ఆగండి ఒక నిమిషం. సింగింగ్ అని ఉంది, పాటలు పాడతావా? పాడతాను. ఇప్పుడు పాడమంటే పాడేస్తావా? ఏం పాడమంటారు? ఎప్పుడు పాడతాను. ఇది కొంచెం డిఫరెంట్ చేస్తున్నాం కాబట్టి నీ బీటెక్ లైఫ్ గురించి, నీ గురించి నువ్వే పాడుకో ఒక సాంగ్. ఫసములో సబ్జెక్ట్ ఎగిరేనే బటాలంటూ నా వెంటే వచ్చేను. ఫసములో సబ్జెక్ట్ ఎగిరేనే బటాలంటూ నా వెంటే వచ్చేను. చిట్టాలు తీసాను సప్లీలో రాశాను, చిట్టాలు తీసాను సప్లీలో రాశాను. నేను దొరికిపోయాను, నాది నా తీరింది, నాటి కుదిరింది. నాతో వాళ్ళంతా డాడీలు అయిపోయారు. నెక్స్ట్ కూడా పాడాలా సార్? పాడాలమ్మా. కొంచెం టిపికల్గా ఉంటుంది సార్. పాడు. ఓకే కంటిన్యూ చేయండి. లైబ్రరీకి వెళ్ళామంటే లైట్ అన్నారు, క్యాంటీన్కి తీసుకువెళ్ళి జేబుకి బొక్క పెట్టారు. బంకులు కొట్టి అంజేరేతులు ఆడుతూ పాడుతూ తిరిగాను. రారా మామా అంటూ గాలికి బాగా తిప్పారు. అవి తీసేసాను, పట్టే విప్పేశాను, స్వెక్స్ పెట్టేశాను, బైకే మార్చేశాను. ఇంకా కంటిన్యూ చేయి. పక్కన బాగోదు సార్. ఉంటున్నాం కంటిన్యూ చేయి. వైట్ స్కిన్ గర్ల్ హార్ట్ బ్లాక్, ఐస్ మీట్ మై ఫ్యూచర్ డార్క్. వై దిస్ కొలవరి డి. ఇంకా మొత్తం చెప్పాలి, తర్వాత ఏం జరిగిందో. మై లైఫ్ తలకిందులు మాయే, తలకిందులు అయితే తలకిందులు టికెటే ఎందుకులా నా కర్మ కాలిపోయింది. అడుగుతావే మమ్మల్ని కాదమ్మా, నీ కర్మ నువ్వు కాల్చుకున్నావు. మీరే సార్ జాబ్ ఇచ్చేది. సరే నీకు జాబ్ ఇస్తే మా కర్మ కాలిపోయింది, కానీ నీ కర్మ బాగా మాడిపోయింది, నాకు అర్థమైపోయింది. కానీ వెళ్ళిపో పాటి జాబ్ వస్తే సార్ పిలుస్తాం. ఓకే థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ క్యాండిడేట్ పిలవండి అమ్మా. నెక్స్ట్ క్యాండిడేట్ పల్లెటూరు శ్రేయన్. సంజానే తోనే తానే నేనాను, అవతుంబక తానే అంబిలంబాను. ఏం సార్ ఎంత భయపడుతున్నాడు? నాకు అర్థం కావట్లా. కూర్చో. టేకి వచ్చే హలో కూర్చోంత బాగా నచ్చింది నీకు? ఇంటికి తీసుకెళ్ళమని చెప్పట్లా. మీరే కదా సార్ చైర్ టాకమన్నారు. నేను టాకమల్లా నాయన, సిద్ధం అన్నాను. ఒరే జైల్లో కూర్చోరా. కంప్యూటర్ గురించి ఏం తెలుసమ్మా? కంప్యూటర్ గురించి నాకు తెలియదా? ఏముంది అందులో, ఒక టీవీ పెట్టా, దాని పక్కన బారెడు తోకేసుకున్న తెలక పిల్ల, దాని కింద పెట్టెల చెక్క, కిటికీలు HP, కిటికీలు 7, కిటికీలు 8, కొత్తగా వచ్చిన మడత టీవీ. ఇంకేముంది కంప్యూటర్లో?
ఏంటి సార్ అయిపోయిందా? ఇంకేమైనా అంతే ఉన్నాయా? కదా, ఇంకేముంది? బతికిచ్చావు నాయన. సరేరా, నీకు ఇంకొక 2 క్వశ్చన్స్ అడుగుతా, లాస్ట్ 2 క్వశ్చన్స్. ఆ 2 క్వశ్చన్స్ కరెక్ట్గా చెప్తే జాబ్ ఇవ్వాలి లేదు మేము డిసైడ్ అవుతాం. సరే సార్. ఓకేనా? వాట్ ఇస్ మెంట్ బై ప్రొఫెసర్? హలో హలో, వచ్చారాదా? నీకు అది అర్థమైపోయింది కానీ సెకండ్ క్వశ్చన్, వాట్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ ర్యామ్ అండ్ రోమ్? హలో బ్రదర్, మాట్లాడు. హలో, కనీసం రాదేమైనా చెప్పు. హలో, నీకు జాబ్ లేదు వెళ్ళిపో. అరే నేను పోరా. నీకు జాబ్ లేదు సెక్యూరిటీ. నెక్స్ట్ క్యాండిడేట్ పిలవండి. నెక్స్ట్ క్యాండిడేట్ లివిన్ ఖాన్. వీడిని చూసారా ఎంత ఫాస్ట్ వచ్చాడు? చూస్తున్నాను. రెజ్యూమన్న తెచ్చావు నువ్వు? ఎందుకురా? రెజ్యూమన్న తెచ్చావు నువ్వు? రెజ్యూమ్ ఎందుకురా? తేలే. ఇంకేం చేద్దామని వచ్చా ఇక్కడికి? ఉద్యోగం చెప్తా. నీ పేరేంటమ్మా? బొట్టుసీను. అబ్బో, సరిగ్గా చదువుకున్నారు, అంత షో చేస్తున్నా. ఇంజనీరింగ్. ఆఫ్టర్ ఇంజనీరింగ్ అంత షో చేస్తావేంట్రా? ఆఫ్టర్ కాదు సార్. ఇంజనీరింగ్ అంటే ఆఫ్టర్ ఆల్ కాదు సార్, సార్ నాలుగు సబ్జెక్టులు సార్. ఇంజనీరింగ్ అంటే ఆఫ్టర్ ఆల్ కాదు సార్. 16 మినిట్లు. ఇంజనీరింగ్ అంటే ఆఫ్టర్ ఆల్ కాదు సార్. లెక్కలు అసైన్మెంట్లు. ఇంజనీరింగ్ అంటే ఆఫ్టర్ ఆల్ కాదు సార్. ఎంటర్నల్ ఎక్స్టర్నల్ సార్. ఇంజనీరింగ్ అంటే ఆఫ్టర్ ఆల్ కాదు సార్. ఎన్ని రోజులు కాలేజీకి వచ్చినా పడింది అటెండెన్స్ సార్. ఇంజనీరింగ్ అంటే ఆఫ్టర్ ఆల్ కాదు సార్. రావు గారు ఎక్కడికి మీరు? రావు గారు కావాలి మీరు. రావు గారు, చాలా చిన్న డైలాగ్ అండి ఇది, చాలా చిన్న డైలాగు. మొన్న మన కొత్త ఫ్రెషర్ వచ్చాడు, వాడు చెప్తాడు డైలాగ్ అంటే. చెప్పండి తీసుకురండి రా. చెప్పండి. వినండి, మీరు వినండి. తాటుకోండి. మొన్న చెప్పిన డైలాగ్ మళ్ళీ చెప్పి తనకి. రేయనక పగలనక ఎండనక వాననక వాగనక వరదనక రాయనక రప్పనక దుమ్మనక దుప్పనక ముళ్ళనక ముప్పనక కోడి కూత కొయ్యగానే నాగలెట్టు పొలం చేరి సాను పట్టి కొండ రమేష్ దుక్కి దుమ్మెదు కాలేసి నీరు పట్టి తమ్ము చేసి విత్తునాటి పైరుపై పస్తులుండి పుస్తకం మన్ను జల్లి కలిసి కాపు కాచి ముసలి ముతక అమ్మ నాన్న పిల్ల జల్ల ఇల్లంతా ఏకమై కోత కోసుకుంటూ వచ్చి బస్తా కట్టి బండికొచ్చి మిల్లుకొచ్చి బేరమని పైకమంతా లెక్క కట్టి కళ్ళ కట్టి కట్ట కట్టి పోక నెట్టి అలా సటించా తీర్చాలని ఎరగప్పుటి అడిగితే 6 గాను రైతు బిడ్డ నెత్తులంతా చమరు చేసి వెనకేసిన చమురు వెనక్కి దిగలు కాజేయడానికి నీకు ఎన్ని గుండెలు బే కుక్కకి నక్కకి క్లాసులో పుట్టిన కుక్కల నక్కల కొరక. హలో హలో, నువ్వారా చూతా నీ పని చూతాపా. అది డైలాగ్ అంటే. నెక్స్ట్ రోజు ఎట్టొస్తాడు ఇంక నువ్వు వెళ్ళి రిజన్ తీసుకో. సెక్యూరిటీ లాస్ట్ క్యాండిడేట్ పిలవండి. ఎంతసేపు అయ్యా రావాలి? లాస్ట్ క్యాండిడేట్ వినయ్ కుమార్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇదే. డైరెక్టర్ ఎవరు? ఏందా నువ్వు? టెక్నికల్ ప్రాబ్లం అయ్యాది. సరే మాయా బాగున్నా? రావు గారు ఏంటిది నెట్టేస్తున్నారు? ఏంది మామయ్య? ఇది రావు గారు ఏం మీ వాడా రికమెండేషన్? ఇది ఆఫీస్ చెప్పండి. అక్కడ కూర్చోవాలి రాపు. సరే మామయ్య. గుర్తు పెట్టుకుంటారే. హలో, పేరు చెప్పమ్మా. హలో నాన్న, వీడెవరి పేరు అడుగుతున్నాడు? ఏం మీ వాడు పేరు కూడా చెప్పడా? అంటే కొంచెం ఇదండి. ఏంట పేరు చెప్పమనండి. పేరు అని చెప్ప. ఏం మామ నువ్వు కూడా? ఒకసారి చెప్పవా పేరు? వాడికి కొంచెం వదిలేండి. నా వల్ల కాదు, క్వశ్చన్స్ మీరే అడగండి మీ వాడిని, నాకెందుకు ఇంకా. సరేరా.
వాట్ ఈస్ ప్రాసెస్? నానా మనకి మామయ్య ఏమన్నా అప్పున్నాడా? క్యాన్సిల్ క్వశ్చన్ క్యాన్సిల్. రావు గారు దొరికిపోయారా? అప్పుడే జరిగింది కూడా చిన్న అప్పు అర్థమైపోయింది. ఇంకేం సంగతి మామయ్య? ఇల్లు కాదురా ఆఫీస్. సంక్రాంతికి ఇంటికి వెళ్ళావా? హలో, ఇక్కడ ఇంకోళ్ళు ఉన్నారు. నానా పర్సలు తెప్పించాడు నాకేది తినేసా మొత్తం. తిందామమ్మా తర్వాత. ఇంకేది మన సంగతులు? ఇంకేం లేదు, వెళ్ళిపోరా. సినిమాలు ఏం చూసా? సినిమాలు అన్ని చూసారా? ఇంటర్వ్యూ ఇది. అబ్బా తెలిసిపోయింది ఇప్పటికన్నా. సరే మామయ్య, జాబ్ జాబ్ మనకేగా? కన్ఫర్మ్. అదేంటి ఏదోలేండి చెప్పాలి. సరే ఎవరు సెలెక్ట్ చేద్దాం అంటారు? ఇప్పుడు మాధుని సెలెక్ట్ చేద్దామండి. అదేంటి రికమెండేషన్ కాదండి, కొంచెం ఏం చెప్పాడు? పేరు కూడా చెప్పలా. వర్క్ చేస్తానండి బాగా. నేను చెప్తున్నా బిస్కెట్ అదే సెలెక్ట్ చేద్దాం. ఎందుకు మీ బిస్కెట్ వేసాను? బాగా వేసాడు. ఏంటంటే మాధుకి ఇస్తాం. నేను ఒప్పుకోను. ఇదేగా మీ బిస్కెట్ రాజా రెజ్యూమే? మావాడు రెజ్యూమ్ అది. ఏంటి ఏం చేస్తున్నా రెజ్యూమ్ తో? ఇదేగా మీ వాడిది? అదే ఇదేగా. చూడండి. ఇప్పుడు ఎవరు సెలెక్ట్ చేద్దాం అంటారు? మా అల్లుండే అండి. నేను ఒప్పుకోను. మా బిస్కెట్ రాజా చేయాలి. చెయ్యాలి. చేసుకోండి. ఫైనల్ గా వాళ్ళల్లో వాళ్ళే కనుక్కుంటున్నారు, వాళ్ళే డిసైడ్ అవ్వలేకపోతున్నారు ఎవరికో జాబ్ ఇవ్వాలో. ఇంకా మనకేమొస్తుంది జాబ్స్ చెప్పండి, ఏమొస్తాయి? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.